హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. నేను సమయానికి అక్కడికి వెళ్ళాను కాబట్టి మధుని కాపాడుకోగలిగాను. మధు బస్సు ఎక్కి తాను ఇంటికి క్షేమంగా చేరే వరకు నేను బస్సు వెనకాలే బండి మీద తననే ఫాలో అయ్యానని ఈ తింగర్దానికి తెలియదు అని తన ఆలోచనల నుండి బయటికి వచ్చాడు ఆదిత్య. ఆదిత్య వెంటనే విజయ్కి ఒకసారి ఫోన్ చేసి ఆ ఋషివర్ధన్ని ఇక వదిలే అని చెప్పాలి అని అనుకుని ఆదిత్య మధు వైపు చూశాడు. మధు మంచి నిద్రలో ఉంది. మధుని నెమ్మదిగా పక్కకు జరిపి పడుకోబెట్టి మధు చేతుల మీద దిండుని పెట్టి తన ఫోన్ని తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు ఆదిత్య. ఆదిత్య విజయ్కి కాల్ చేశాడు. విజయ్ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తోంది. ఆదిత్య ఒక నిమిషం ఆగి విక్రమ్కి ఫోన్ చేశాడు. విక్రమ్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, ఏవి మధు ఎలా ఉంది? మధుకి ఏం కాలేదు కదా అని అడుగుతాడు. కంగారు పడకు విక్రమ్, మధు సేఫ్గానే ఉంది, ఇదిగో ఇప్పుడే నిద్రపోతోంది అని చెప్పాడు ఆదిత్య. ఆదిత్య మాట విన్న విక్రమ్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆదిత్య, ఆ వెధవని మేము ఇప్పుడే హాస్పిటల్లో జాయిన్ చేశాము అని ఆదిత్యతో విక్రమ్ చెప్పాడు. ఆదిత్య, ఆ వెధవకి ఏమైంది అని కోపంగా అడుగుతాడు. విక్రమ్ చిన్నగా నవ్వుతూ, నువ్వు ఋషివర్ధన్ని కిడ్నాప్ మాత్రమే చెయ్యమని చెప్పావు విజయ్కి. కానీ ఈ విజయ్ ఆ ఋషివర్ధన్ ఫేస్కు ముసుగు వేసి వాడిని కొట్టేది ఎవరో వాడికి తెలియకుండా వాడిని చితకబాదాడు. వాడి కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఋషివర్ధన్కి బతికుండంగానే నరకాన్ని రుచి చూపించాడు ఈ విజయ్. నేను వెళ్ళడం కొంచెం ఆలస్యమై ఉంటే ఋషివర్ధన్ మధుని టార్గెట్ చేశాడనే కోపంతో విజయ్ ఆ ఋషివర్ధన్ని చంపేసేవాడే. నేను విజయ్ని ఆపాను కాబట్టి సరిపోయింది. అయినా విజయ్ కొట్టిన కొట్టుడికి ఆ ఋషివర్ధన్ 1 నెల రోజుల వరకు బెడ్ మీద నుంచి అయితే లేవడులే అని నవ్వుతూ చెప్పాడు విక్రమ్. ఇదిగో ఇక్కడే ఉన్నాడు ఈ మహానుభావుడు, మాట్లాడు అని విక్రమ్ విజయ్ చేతికి ఫోన్ ఇస్తాడు. చెప్పు బావా, మధు బాగానే ఉంది కదా, మధుకి ఏం కాలేదు కదా అని అడుగుతాడు విజయ్. ఆదిత్య నవ్వుతూ, మధు బాగానే ఉంది విజయ్, థ్యాంక్ యూ రా, మీలాంటి స్నేహితులు నా జీవితంలో ఉండడం నిజంగా నా అదృష్టం అని అంటాడు ఆదిత్య. అయ్యో బావా, మనలో మనకి థ్యాంక్స్ ఏంటి? నా చెల్లెలి కోసం నేను ఈ మాత్రం చెయ్యలేనా చెప్పు? అయినా ఈరోజు మీటింగ్లో జరిగిందంతా ఈ విక్రమ్ నాకు చెప్పకపోయినా నీలకంఠం అంతా చెప్పాడు బావా. అందుకే ఈ ఋషివర్ధన్కి నరకం అంటే ఏంటో రుచి చూపించాను. ఇక జీవితంలో నా చెల్లెలి జోలికి నీ జోలికి రాకుండా నేను చేశాను. అయినా ఈ ఋషివర్ధన్ అదృష్టవంతుడే. నేను ఎంత కొట్టినా ఈ వెధవ చావలేదు. ఇప్పుడే వీడిని హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాను అని అంటాడు విజయ్. నువ్వు జాగ్రత్త విజయ్, ఈ పని చేసింది మనమేనని ఆ సూర్యవర్ధన్కి తెలిస్తే నాతో పాటు నువ్వు కూడా ఇబ్బందుల్లో పడతావు విజయ్ అని అంటాడు ఆదిత్య. బావా, ఈ పని మనమే చేశామని ఋషివర్ధన్కి గాని సూర్యవర్ధన్కి గాని తెలిసే అవకాశం లేదు బావా. అలా తెలియకుండా అన్ని జాగ్రత్తలు నేను ముందుగానే తీసుకున్నాను అని అంటాడు విజయ్. సరే జాగ్రత్త విజయ్ అని 10 నిమిషాలు విజయ్తో ఫోన్లో మాట్లాడడం అయిపోగానే వెంటనే ఆదిత్య వేరే వాళ్ళకి కాల్ చేసి రమేష్, రమాల గురించి పూర్తిగా ఎంక్వైరీ చెయ్యమని చెప్పాడు. ఆదిత్య
బెడ్రూంలోకి వచ్చి టైం వైపు చూసి మళ్ళీ మధు దగ్గరికి చేరి మధు నుదిటిపై తన చేతిని పెట్టి, హమ్మయ్య, జ్వరం తగ్గింది, చెమటలు పడుతున్నాయి అని మధుకి మంచిగా దుప్పటి కప్పి లైట్ ఆఫ్ చేశాడు ఆదిత్య. బెడ్ లైట్ వేసి మధు పక్కకి చేరాడు ఆదిత్య. మధుని మళ్ళీ తన గుండెల మీదకి లాక్కొని మధుని గట్టిగా పట్టుకొని తన తలపై ముద్దు పెడుతూ మధు వైపు చూస్తూ, నీ జోలికి ఎవ్వరిని రానివ్వను మధు, ఆఖరికి మా అమ్మని కూడా నీ జోలికి వచ్చినా మా అమ్మను నేను ఎదిరిస్తాను మధు అని మధుని తన గుండెల్లో దాచుకుంటూ ఆదిత్య కూడా ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటాడు. రాత్రి 10 గంటలకు హాస్పిటల్ వాళ్ళు గోవర్ధన్కి ఫోన్ చేసి విషయం చెప్పడంతో గోవర్ధన్ హాస్పిటల్కి పరుగు తీస్తాడు. గోవర్ధన్ హాస్పిటల్కి చేరగానే డాక్టర్ ఇంకా ఋషివర్ధన్కి ట్రీట్మెంట్ చేస్తున్నాడని అక్కడ ఉన్న నర్సులు గోవర్ధన్తో చెప్పారు. ఒక 30 నిమిషాల తర్వాత డాక్టర్ బయటికి వచ్చి గోవర్ధన్తో 48 అవర్స్ గడిస్తే కానీ పేషెంట్ స్పృహలోకి రాడని, బాగా తాగి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ జరిగినట్లు ఉంది అని, అప్పటికి 3 అవర్స్ నుంచి ఈ పేషెంట్కి మేము ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాము, అదృష్టం బాగుంది కాబట్టే ప్రాణాలతో బయటపడ్డాడు అని డాక్టర్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం విషయం తెలిసిన వెంటనే సూర్యవర్ధన్, బలరాం తమ సొంత హెలికాప్టర్లో ఆ ఊరు చేరి ఋషివర్ధన్ని చేర్పించిన హాస్పిటల్కి వస్తారు. అప్పటికే గోవర్ధన్ కూడా ఆ హాస్పిటల్లోనే ఉన్నాడు. హాస్పిటల్కి చేరుకున్న సూర్యవర్ధన్ ఐసీయూలో ఉన్న ఋషివర్ధన్ని చూసి బాధను తట్టుకోలేక గోవర్ధన్తో, నా మనవణ్ణి ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరు అని గంభీరంగా అరుస్తూ, వెంటనే ఈ పని చేసింది ఎవరో కనుక్కోండి అని గోవర్ధన్తో అంటాడు. గోవర్ధన్ సూర్యవర్ధన్ వైపు చూస్తూ, నాన్న, నిన్న మీటింగ్లో జరిగిన అవమానాన్ని వీడు తట్టుకోలేకపోయాడు. ఫుల్గా తాగి కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా ఈ యాక్సిడెంట్ జరిగినట్లు ఉంది. అసలు నిన్న మీటింగ్లో ఏం జరిగిందిరా అని సూర్యవర్ధన్ గోవర్ధన్ని అడుగుతాడు. గోవర్ధన్ మీటింగ్లో జరిగినదంతా సూర్యవర్ధన్కి చెప్పాడు. గోవర్ధన్తో, ఇదంతా ఆదిత్యవర్మని కావాలనే చేయించి ఉంటాడురా అని అంటాడు సూర్యవర్ధన్. ఇందులో ఆదిత్యవర్మ ఏమీ చెయ్యలేదు నాన్న. సాయంత్రం వరకు ఆదిత్యవర్మ మీటింగ్లో ఉన్నట్లు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. సూర్యవర్ధన్ గోవర్ధన్ వైపు కోపంగా చూస్తూ, మరి ఆదిత్యవర్మ కాక ఈ ఊరిలో మనకి శత్రువులు ఇంకెవరు ఉన్నారురా అని గట్టిగా అరుస్తాడు. నాన్న, అనవసరంగా బీపీ తెచ్చుకోకు. 2 రోజులు ఓపిక పడితే ఋషివర్ధన్ స్పృహలోకి వస్తాడని డాక్టర్ చెప్పాడు. అప్పుడు ఋషివర్ధన్నే మనము అడిగి తెలుసుకుందాము. ఇది యాక్సిడెంటా లేక ఈ యాక్సిడెంట్ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా అనే విషయం వాడినే అడిగి కనుక్కుందాము నాన్న. ఇప్పటికే ఇండస్ట్రీలో మన పరువు మొత్తం పోయింది. మనము తొందరపడి ఇంకేదైనా రాంగ్ స్టెప్ వేస్తే అది తిరిగి మనకే చుట్టుకుంటుంది నాన్న అని చాలా నెమ్మదిగా గోవర్ధన్ సూర్యవర్ధన్తో చెప్పాడు. కాబట్టి ఋషివర్ధన్కి స్పృహ వచ్చేంత వరకు మనం ఆగవలసిందే నాన్న అని నెమ్మదిగా చెప్పాడు గోవర్ధన్. ఉదయం ఆదిత్య మధు కంటే ముందే నిద్రలేచి ఫ్రెష్ అయి తనకి వంట చేత కాకపోయినా యూట్యూబ్లో కిచిడి ఎలా ప్రిపేర్ చేస్తారో తెలుసుకొని కష్టపడి మధు కోసం కిచిడి ప్రిపేర్ చేస్తాడు ఆదిత్య. మధు రాత్రి జ్వరం టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఉదయం లేటుగా నిద్రలేచింది. ఎప్పుడెప్పుడు మధు నిద్రలేస్తుందా అని ఆదిత్య కూడా
బెడ్ మీద పడుకొని మధు వైపు చూస్తూ ఉన్నాడు. మధు నిద్రలేచి తన కళ్ళను తెరవగానే ఎదురుగా ఆదిత్య నవ్వుతూ గుడ్ మార్నింగ్ మధు అని అంటూ మధు నుదుటిపై తన చేతిని పెట్టి జ్వరం పూర్తిగా తగ్గింది మధు. ఈరోజు తమరు ఏ పని చెయ్యకుండా కొద్దిగా రెస్ట్ తీసుకుంటే నువ్వు పూర్తిగా కోలుకుంటావు అని నవ్వుతూ అంటాడు ఆదిత్య. నువ్వు త్వరగా ఫ్రెష్ అయి వస్తే ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాం అని అంటాడు ఆదిత్య. అబ్బా పొద్దున్నే బయట ఫుడ్డా బావా అని నీరసంగా అంటుంది మధు. ఆదిత్య చిన్నగా నవ్వుతూ నీకు బయట ఫుడ్ అంటే ఇష్టం లేదని నాకు తెలుసు మధు, అందుకే ఇది బయట ఫుడ్ కాదులే మధు, నీకోసం నేనే టిఫిన్ ప్రిపేర్ చేశాను, త్వరగా నువ్వు ఫ్రెష్ అయి వస్తే ఇద్దరం కలిసి టిఫిన్ తిందాం అని ఎంతో ప్రేమగా చెప్పాడు ఆదిత్య. మధు తన కళ్ళను పెద్దవి చేసి నువ్వు నా కోసం టిఫిన్ చేశావా బావా అని హుషారుగా బెడ్ మీద నుంచి లేచి 5 నిమిషాల్లో ఫ్రెష్ అయి వస్తాను బావా అని చెప్పి బాత్రూంలోకి దూరుతుంది మధు. కరెక్ట్గా 5 నిమిషాల్లోనే ఫ్రెష్ అయి బయటికి వచ్చింది మధు. ఆదిత్య ఇద్దరికి ప్లేట్లలో కిచిడీ తీసుకుని బెడ్రూంలోకి వచ్చాడు. ఆదిత్య మధు వైపు చూస్తూ టేస్ట్ చేయి అని అంటాడు. మధు ఒక స్పూన్ నోట్లో పెట్టుకుని చూసింది. ఎలా ఉంది మధు అని ఆత్రంగా అడుగుతాడు ఆదిత్య. ఫస్ట్ టైం నీ కోసం నేను టిఫిన్ ప్రిపేర్ చేశాను కదా, ఎలా ఉందో త్వరగా చెప్పవే మధు అని అడుగుతాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూస్తూ చిన్నగా నవ్వుతూ పర్లేదు బాగానే ఉంది బావా అని చెప్పింది. అవునా అని ఆదిత్య కూడా ఒక స్పూన్ నోట్లో పెట్టుకుని చూశాడు. అందులో ఉప్పు లేదు. అయ్యో ఇందులో ఉప్పు వేయడం మర్చిపోయానా, ఇప్పుడు తెచ్చి వెయ్యనా అని అమాయకంగా అంటాడు ఆదిత్య. మధు చిన్నగా నవ్వి ఆదిత్య వైపు ప్రేమగా చూస్తూ ఇలానే నాకు నచ్చింది, నేను ఇలానే తింటానులే బావా, ఫస్ట్ టైం నా మొగుడు కష్టపడి నా కోసం టిఫిన్ ప్రిపేర్ చేశాడని మధు తన మనసులో ఎంతగానో ఆనందపడిపోతూ ఆదిత్య చేసిన కిచిడీని ఇష్టంగా తింటుంది. ఆదిత్య కూడా ఉప్పు లేని కిచిడీని తిని చండాలంగా ఉంది, నువ్వు ఎలా తిన్నావో ఏంటో అని అంటాడు ఆదిత్య. ఒకరి మీద ప్రేమ కలిగినప్పుడు వాళ్ళు మన కోసం ఏం చేసినా ఆ పని మనకు నచ్చుతుంది బావా అని అంటుంది మధు. ఆదిత్య మధు వైపు చూసి నా మీద ప్రేమ ఉంది అంటావు, నేను ముట్టుకుంటే ముడుచుకుపోతావు, చాలే నువ్వు చెప్పింది అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు గుర్రున చూస్తూ టాపిక్ డైవర్ట్ చేయాల్సిందే అని అనుకుంటూ నేనిక కాలేజీకి వెళ్ళడానికి రెడీ అవుతాను బావా అని అంటుంది. ఆదిత్య మధు వైపు చూసి ఈ రోజుకి కాలేజీకి నువ్వు వెళ్ళవద్దు మధు అని అంటాడు. బావా అటెండెన్స్ పోతుంది అని ముద్దుగా అడుగుతుంది మధు. నిన్న రాత్రే కదే నీకు జ్వరం వచ్చి తగ్గింది, ఈ రోజుకి రెస్ట్ తీసుకో, కావాలంటే రేపటి నుంచి కాలేజీకి వెళ్దు గాని అని అంటాడు ఆదిత్య. బావా ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే నాకు బోరు కొడుతుంది అని అంటుంది మధు. నేను నీతో పాటు ఈరోజు ఇంట్లోనే ఉండిపోతాను లేవే, నా ఆఫీస్ వర్క్ ఇంట్లో ఉండే చేసుకుంటానులే అని అంటాడు ఆదిత్య. నీకు ఆఫీస్లో చాలానే వర్క్ ఉంది కదా బావా, నా కోసం ఇలా మాటికి ఆఫీస్కి సెలవులు పెడితే మీ బాస్ నిన్ను ఏమీ అనరా అని అమాయకంగా అడుగుతుంది మధు. అందులోనూ నీ ప్రాజెక్ట్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా అని అంటుంది మధు. ఒక పని చేద్దాం మధు, నా వర్కులో కొంత వర్క్ నువ్వు షేర్ చేసుకో, వర్క్ నువ్వు నేర్చుకున్నట్లు ఉంటుంది, నాకు వర్కులో హెల్ప్ చేసినట్లు ఉంటుంది అని అంటాడు ఆదిత్య. బావా ఏదో చిన్న ప్రోగ్రామ్స్ అంటే నేను చెయ్యగలుగుతాను, కానీ పెద్ద ప్రాజెక్టులు నేను డీల్ చేయలేను బావా అని అంటుంది మధు. నేనున్నాను కదా మధు, నీకు అన్ని ప్రోగ్రామ్స్ నేను నేర్పిస్తాను కదా
అని అంటాడు ఆదిత్య. ఇద్దరం వర్క్ని షేర్ చేసుకొని ఇద్దరం కలిసి వర్క్ మొత్తం కంప్లీట్ చేద్దాం, ఏమంటావ్ అని తన కళ్ళను ఎగరేస్తూ మధు వైపు చూస్తూ అంటాడు ఆదిత్య. మధు సంతోషంగా అలాగే బావా, అలాగే చేద్దాం, నేను నీ దగ్గర వర్క్ నేర్చుకుంటాను బావా అని అంటుంది. 1 గంటలో లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తాను, అప్పుడు ఇద్దరం కలిసి వర్క్ స్టార్ట్ చేద్దాం అని గబగబా కిచెన్లోకి వెళ్ళబోతుంటే ఆదిత్య మధు చేతిని పట్టుకుని ఒక లాగు లాగుతాడు. మధు వచ్చి ఆదిత్య గుండెల మీద పడుతుంది. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి లంచ్ నువ్వు చెయ్యకపోతే ఇక్కడ వచ్చిన నష్టమేం లేదులే మధు, రాత్రే కదా జ్వరం వచ్చి తగ్గింది, ఇప్పుడు కాస్త ఓపికగా ఉన్నావు, నోరు మూసుకొని నా పక్కనే కూర్చో, లేదంటే పడుకో, అంతేకాని కిచెన్లోకి దూరుతానంటే మాత్రం నీ చేతులు కాళ్ళు కట్టేసి బెడ్ మీద పడుకోబెడతాను అని బెదిరించాడు ఆదిత్య. ఈ ఒక్కరోజుకి నేను లంచ్ని బయట నుండి ఆర్డర్ పెడతాను, నీకు ఇష్టం లేకపోయినా కొంచెం తిని రెస్ట్ తీసుకో, నీకు ఇష్టం ఉంటేనే వర్క్ చేయి, లేదంటే పడుకో, నేను పెట్టేది మాత్రం తినేసి పడుకొని రెస్ట్ తీసుకో అని చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు ఆదిత్య. మధు తన తలని గుండ్రంగా ఊపింది. మిగిలిన అన్ని విషయాలలో నీ తలను మాత్రం గుండ్రంగా ఊపుతావు, నా బాధను మాత్రం అర్థం చేసుకోలేవు మధు అని అంటాడు ఆదిత్య. మధు తడబడుతూ, నీకు బాధనా, అది కూడా నా వల్లనా, ఏంటో చెప్పు బావా, వెంటనే తీరుస్తాను అని అంటుంది మధు. ఆదిత్య మధు వైపు చూస్తూ, మధు నాకు నీ ఫీవర్ తగిలిందే, నా ఫీవర్ని తగ్గించాల్సింది నువ్వే కదా అని ఆదిత్య నెమ్మదిగా మధు నైట్ డ్రెస్ లోపలికి తన చేతుల్ని పోనిస్తూ అంటాడు. మధు కంగారు పడుతూ, బావా ఏంటి నువ్వు చేసే పని అని తన కళ్ళను గుండ్రంగా తిప్పుతూ అడుగుతుంది. ఆదిత్య తన చేతిని మధు నడుము దగ్గర ఆపి తన నడుమును గట్టిగా పట్టుకొని మధుని మరింత దగ్గరికి లాక్కొని, ఇప్పుడు నా ముద్దు నాకు ఇవ్వాలి అని చాలా కూల్గా చెప్పాడు ఆదిత్య. మధు చిన్నగా నవ్వుతుంది. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.